అయితే ఇందాక డాన్స్లో ఒక నెంబర్ వచ్చిందండి రోమియోలో. అప్పటికి కొరియోగ్రాఫ్ అంటే ఏంటో తెలియదు, నాకు మీసాలు కూడా రాలేదు. ఆ పాట నేను కొరియోగ్రాఫ్ చేశాను. ఇప్పుడు కోయిన్సిడెంట్లీ సాయంతో మాట్లాడుతుంటే అన్న ఈ సాంగ్ వచ్చింది ఏంటి అని చూసాం. సేమ్ అలాంటి మెలోడీయే ఇందులో భీమ్స్ గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారండి. ఆ ఊగిందే ఊగిందే సాంగ్ చిక్మంగళూరులో నేను కొరియోగ్రాఫ్ చేశాను. అండ్ మా హీరోయిన్ ఇక్కడ ఉన్నారు. ఈ మెలోడీ సాంగ్స్ కంటిన్యూగా వస్తున్నాయి. ఇంకో మా ప్రొడ్యూసర్ ఉన్నారు ఇక్కడే, మా బెక్క వేణుగోపాల్ గారు. హుషారులో ఉండిపోరాదే ఆ పాట నేనే చేశా. సో అయితే కోయిన్సిడెంట్లీ సాంగ్స్ అన్నీ మంచి హిట్ అవుతున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. ముందు వరుసలో ఉన్న మా డైరెక్టర్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ అండ్ హాయ్ టు ఎవ్రీబాడీ. హాయ్, హౌ ఆర్ యూ? సో మీరేమైనా అడిగితే మేము చెప్తాం. ఇక్కడ ఏదే స్పీచ్ లాగా చెప్పండి. మొన్ననే మీరు మణికొండలో ఒక పెద్ద ఇల్లు కొన్నారంట, నిజమేనా? పెద్ద ఇల్లు ఏం కొనలేదు కానీ ఇల్లు కొన్నాను. ఓ నిజమేనా? అది నాకు తెలియదు, ఏదైనా అడిగి అలా ఊరికే అడిగా. ఇలా నిజాలు బయటపడుతూ ఉంటాయన్నమాట. సో ఇంకేంటండి, 300 సినిమాలు చేసి ఇల్లు కొనుక్కుంటే మొన్నే కదా మీరు కొన్నారు అని అంత క్వశ్చన్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. అంటే ఆల్రెడీ ఆ 300 ఇల్లు కాకుండా, అంటే 300 సినిమాలకు వచ్చిన ఇల్లు కాకుండా ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఇల్లు గురించి మాట్లాడుతున్నాం మేము. యా, ఇంత ల్యాగ్ చేస్తే ఉద్ధవ్ గారు వచ్చి దీన్ని కూడా కట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఇక్కడితో ఆగి ఈ సినిమాలో ఎక్స్పీరియన్స్ గురించి, అలాగే మా సాయిరామ్ శంకర్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అండ్ ఓకే, సాయిరామ్ శంకర్ ఈజ్ మై బ్రదర్, నా బెస్ట్ ఫ్రెండ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో సాయిరామ్ శంకర్ అంటే ఎమోషన్, ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ కథాంశం అన్నీ బాగుంటాయి. అన్నీ మిళితమైన సినిమా ఇది. డెఫినెట్గా మీ అందరినీ అలరిస్తుంది ఈ సినిమా అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సింపుల్, మా శంకర్ అన్న గట్టిగా కొట్టాలి, దరువు గట్టిగా ఉండాలి, మీ అందరు ఆశీర్వాదం కావాలి. ఎనీవే ఆల్రెడీ మా బ్యూటీ గురించి చెప్పేశాము. అలాగే నాతో పాటు పనిచేసిన ఇతర కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెయ్యి ప్రొడ్యూసర్ దేవరాజ్ గారి గురించి చెప్పాలి సార్. ఆయన సినిమాల మీద ప్యాషన్తో ఎన్ని బిజినెస్లు ఉన్నా అన్నీ చూసుకోకుండా కేవలం ఒక సినిమా మీద ప్యాషన్తో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ ఆర్టిస్ట్గా చేయాలనే ఉద్దేశంతో ఏవి పట్టించుకోకుండా, అంటే నాకు తెలిసినంత వరకు ఆయన హిందూపూర్లో వీక్లో 2 days ఉంటే మిగిలిన 5 days ఇక్కడ ఉంటారు సార్ హైదరాబాద్లో. ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశారు సార్. ఆయనకి సినిమాల మీద ఉన్న ప్యాషన్ అంత ఇక్కడ దాకా తీసుకొచ్చింది. దేవరాజ్ గారు ఇంకా ఇండస్ట్రీలో ఇంకో మంచి సినిమాలు తీయాలి, మంచి ఆర్టిస్ట్ కూడా మంచిగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. అండ్ ఈ సినిమా హీరో సాయిరామ్ శంకర్ గారి గురించి చెప్పాలి సార్. ఆయన 143 బంపర్ ఆఫర్లో ఎంతైతే ఎనర్జెటిక్గా చేశారో ఈ 1000 కూడా అదే ఎనర్జీ హీరోలు చూస్తారు సార్ మీరు సాయిరామ్ శంకర్ గారిలో. మీరు March 15 థియేటర్లో వస్తుంది, మీరు తప్పకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్ యశా గారు చాలా కన్నడలో చాలా సినిమాలు చేశారు, తెలుగులో ఫస్ట్ మూవీ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఈ మూవీకి భీమ్స్ గారు సార్ నమస్తే, బాగున్నారా? భీమ్స్ గారు అసలు ఇందులో ఉన్న 4 పాటలు చాలా ఆనిముత్యాలలో చేశారు సార్. ఆయన చిన్న సినిమా పెద్ద సినిమాని ఎప్పుడు చూడరు సార్, మంచి సినిమా అనేది చేస్తారు సార్. ఆయన చేసిన బలగం కానీ, ధమాకా కానీ, ఈ వెయ్యి కానీ, ఏ సినిమా అయినా కానీ ఒకటే హార్డ్ వర్క్ చేస్తారు సార్. మీరు మీ హార్డ్ వర్క్కి నిజంగా నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్ వెయ్యి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారికి, మన సురేష్ గారికి, కాశర్ల శ్యామ్ గారికి, సుబ్బరాజ్ శర్మ గారికి, అండ్ ఈ సినిమా పనిచేసిన ఉద్ధవ్ గారికి, కో డైరెక్టర్ సీను గారికి, అండ్ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిన శ్రీపాల్, ఈ సినిమా కోసం శ్రీపాల్ అండ్ కార్తీక్ ఈ సినిమా కోసం చాలా చేశారు సార్. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ వెయ్యి ఆ సినిమాకి హీరో. జనరల్గా హీరోలు అంటే అదేదో ప్రధాన పాత్రలో చేసి కథానాయకుడిగా ఉంటే వాళ్ళని హీరో అంటారు. కాదు, హీరోలు అంటే వాళ్ళు కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్టీ రామారావు అభిమానిగా అశ్విని దత్ గారు వెళ్ళి కాళ్ళకు దండం పెడితే వెళ్ళి అడిగితే సార్ మీ డేట్స్ కావాలన్నారట అశ్విని దత్ గారు.
బాబు తప్పమ్మా, డేట్స్ అనకూడదమ్మా, నీకు తెలియక అంటున్నావు, ఆటోగ్రాఫ్ అనాలమ్మా, ఆటోగ్రాఫ్కి సైన్ చేస్తాం అంతేనమ్మా. లేదు సార్, నాకు ఆటోగ్రాఫ్ తెలుసు, డేట్స్ తెలుసు సార్, నాకు డేట్సే కావాలంటున్నాను సార్. అంటే డేట్స్ అదేంటి, నువ్వు ఎంత ధైర్యంగా అడుగుతున్నావు ఏంటి అంటే, నేను పలానా చంద్రం గారి తోడులండి సార్. ఓ చంద్రం అయితే సావరిన్ శర్మ గారితో ఒక సినిమా చేశారు, దానికి అది డబ్బులు కావాలంటే చంద్రం చెప్తే నేను ఇప్పించాను, ఓహో నువ్వు ఆకుర్రాడువా అని చెప్పి ఫైనల్గా అశ్విని దత్ గారికి డేట్స్ ఇవ్వటం జరిగింది. డేట్స్ ఇచ్చిన తర్వాత అశ్విని దత్ గారు వస్తా అంటే ఎన్టీ రామారావు లెగిసి నిలబడ్డారంట. సార్ అదేంటి సార్ మీరు లెగిసి నిలబడతాం ఏంటి సార్, ఒక ఫ్యానుగా నేను సినిమా చేస్తున్నాను మీరు నిలబడతాం ఏంటంటే, లేదమ్మా నువ్వు ఓనర్వి, నువ్వు ప్రొడ్యూసర్వి, నేను ఇక్కడ కూలివాడిని, నీ దగ్గర కూలి తీసుకుని పని చేస్తున్నవాడిని, అందుకని నేను లెగిసి నిలబడాలి, ఒక యజమానికి ఒక రెస్పెక్ట్, ఒక పనివాడు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెబితే అది హీరో అంటే. అలాంటి హీరోని ఇక్కడ చూస్తున్నా సాయిరామ్ శంకర్ ఎక్కడ ముందు వరుసలో ఎక్కడ కూర్చుని కనబడలా. అతను ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకుంటూ ఈ సినిమాలో నేను హీరో అని కాకుండా నేను మొదటి పనివాడిని, అందరినీ రిసీవ్ చేసుకుని అందరికీ మర్యాద చేసి ఈ సినిమాకి నేను ఇలా చెయ్యాలి అని చెప్పాడే అతను హీరో అంటే. ప్లస్ ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా అభిమానంతో, అంటే ఏదో నాలుగుతో మాట్లాడతామని కాకుండా హార్ట్ నుంచి అభిమానంతో ఉండి డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి, సాయిరామ్ శంకర్ బాగా ఆడాలి, అలాగే డైరెక్టర్ నవీన్ రెడ్డికి బాగా ఆడాలి, ప్రొడ్యూసర్ దేవరాజుకి బాగా డబ్బులు రావాలి అని కూర్చున్న ప్రతి ఒక్కళ్ళలో చూస్తా అంటే ఒక్కొక్కళ్ళు రైటర్స్గా కానీ, సింగర్స్గా కానీ, ఆర్టిస్టులుగా కానీ, అలాగే హీరోలుగా కానీ, రైటర్స్ డైరెక్టర్స్ అట్లాగే మా బెక్కం కానీ, ఇలా ఎంతమంది మా త్రినాథరావు మక్కి వీళ్ళందరూ కూడా మా ఆశీస్సులతో కూడా, అంటే పాత పెళ్ళిళ్ళలో పెళ్లి చేసేటప్పుడు ఇది కూడా పెట్టుకుని మీరు బాగుండాలి అని కోరుకుంటాం. ఇవాళ జరుగుతున్న పెళ్ళిళ్ళలో మళ్ళీ పెళ్లి కొడుకు పెళ్ళికి వేరే రావాలి, పెళ్లి కూతురు పెళ్ళికి వేరే రావాలనే అక్షంతలు వేస్తున్నారు. సో అలాంటి తరుణంలో అలా ఇంతమంది ఆశీస్సులతో డెఫినెట్గా ఈ 1000 చాలా పెద్ద హిట్ అయ్యి సాయిరామ్ శంకర్కి మళ్ళీ అతన్ని చూస్తుంటా ఎప్పటి నుంచినో ఒక పూరి జగన్నాథ్ గారి తమ్ముడుగా, ఒక 143గా చూసుకుంటే ఎప్పుడు ఏ రోజునైనా అతను డౌన్ టు ఎర్త్లోనే ఉన్నాడు. ఏ రోజున అహం యజం అని ఎప్పుడు అతనిలో లేదు. అతను అలాగే ఉన్నాడు, సక్సెస్ అలాగే ఉన్నాడు, ఎప్పుడు అలాగే ఉన్నాడు. వచ్చి ప్రతి ఒక్కరితో చాలా మర్యాదగా చాలా పర్ఫెక్ట్గా బిహేవ్ చేసే అతనికి ఆ బిహేవియరే డెఫినెట్గా అతన్ని ఒక పెద్ద హీరో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ప్లస్ టైటిల్ కూడా 1000 దరువై అనగానే అది మన ఊళ్ళల్లో వాడుక పదం, 1000 దరువేరా అని చెప్పి అంటే ప్రతి ఒక్కరికి వాడుక పదం. అలాంటి వాడుక పదంతో చేసిన ఏ టైటిల్స్ అయినా డెఫినెట్గా హిట్ అవుద్ది. ఇది విచేసిన పీపుల్ స్టార్ అన్న నారాయణమూర్తి అన్నకి, మా త్రినాథ్ అన్నకి, మా త్రినాథ్ మామకి, గోపి అన్న బెక్కం వేణుగోపాల్ గారికి, అన్న రవీన్నకి, అట్లాగే మన స్టార్కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంతే కదా, అదే మెయిన్. ఇందులో నేను ఒక ఐటమ్ సాంగ్, మంచి ఊపుండే ఒక ఐటమ్ సాంగ్ రాయడం జరిగిందండి. మై నేమ్ ఈజ్ మంజుల అని. ఆ పాటని బాగా ఆదరించారు. సినిమాను కూడా అంతే అద్భుతంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్, హ్యాపెనింగ్ స్టార్ మా మిత్రుడు భీమ్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం, మంచి పాటలు మంచి స్కోర్ను కూడా ఇచ్చాడు. ముఖ్యంగా ఒకే ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి, సాయిరామ్ శంకర్ గారి గురించి. ఈరోజు ఎంతమంది గెస్టులు వచ్చినా, ఎంతమంది టెక్నీషియన్లు వచ్చినా అందరికీ ఫస్ట్ ఫోన్ నాకు తెలిసి సాయి గారి దగ్గర నుంచి వెళ్ళి ఉంటుంది. హీరోగా కాకుండా తన బాధ్యతగా ఈ సినిమాని తన భుజాల మీద మోస్తూ, ప్రమోషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు ఫోన్లో కూడా చెప్పానన్నా, ప్రమోషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. తన వచ్చిన గ్యాప్ని కూడా అంతే స్పోర్టివ్గా, అంతే జోవియల్గా ఆ గ్యాప్ని జనాలకి చెప్పుతూ, తానేంటి, తను ఎంత వర్తి, తను మళ్ళీ కంబ్యాక్ ఇస్తే ఎట్లా ఉండబోతుంది అని చెబుతూ ఈ సినిమా ద్వారా విచేశారు. ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది. అంటే ఎంత ప్రేమగా ఉన్న మనుషులందరూ డెఫినెట్గా గెలుస్తారు. అలాగే మేము సాయిరామ్ శంకర్ని తమ్ముడు సాయి అంటుంటాం. ఎందుకంటే నాకు పూరి జగన్ గారిని నేను అన్నయ్య అంటాను కాబట్టి
మా అన్నయ్య గారు తమ్ముడు కాబట్టి మాకు తమ్ముడే. సో తమ్ముడు సాయి చాలా పెద్ద హిట్ సాధించాలి. చాలా విషయం ఉన్నాడు, చాలా డిపార్ట్మెంట్ల మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తి సాయి. సో తనకి ఏమంటారు దేవుడు ఆశ పెడతా ఉన్నాడు. ఈ ఆశతోటి దీంతోటి అద్భుతమైన వాస్తవంలోకి ఇచ్చి అంటే తన మంచి కోరికను నెరవేర్చాలని, మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారి నాకు తెలిసి అంటే నా లైఫ్లో ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కి హీరో గారు స్వయంగా ఫోన్ చేసి ఆడియో ఫంక్షన్కి రావాలని గత కొన్ని రోజుల ముందు, అలాగే ఈరోజు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ శంకర్ గారు. అలాగే ఈ ఫిలింలో భీమ్స్ గారి సంగీత దర్శకత్వంలో భాస్కర్ భట్ల గారి రచనలో ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ సాంగ్ పాడాను. ఇంకా ఆ సాంగ్ రిలీజ్ అవ్వలేదు, ఇంపార్టెంట్ సీన్లో వచ్చే ఒక పాట అనమాట. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ భీమ్స్ గారు. అలాగే ఈ ఫిలిం సక్సెస్ కావాలని, సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, టీం మొత్తానికి కూడా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్.